హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రేజీ క్రాకర్స్. మేము ఈ రోజు అయితే నదిపాడు దర్గాకి వచ్చాం. యాక్చువల్లీ రంజాన్ తర్వాత అందరూ దర్గాకి వెళ్తారు కదా. యాక్చువల్లీ నాకు తెలియదు దర్గాలో ఏం చేస్తారు అనేది. సో బాబా వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రేజీ క్రాకర్స్. మేము ఈ రోజు అయితే నదిపాడు దర్గాకి వచ్చాం. యాక్చువల్లీ రంజాన్ తర్వాత అందరూ దర్గాకి వెళ్తారు కదా. యాక్చువల్లీ నాకు తెలియదు దర్గాలో ఏం చేస్తారు అనేది. సో బాబా వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసాను. అక్కడ చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తిప్పు కెమెరా, రేపు తిప్పుతావు. హాయ్ చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే అందరికీ తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నా గురించి అంతా. బట్ బాబా వాళ్ళ గురించి ఎవరికి ఏం తెలియదు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసేస్తాను. రసల్ బి, బాబావలి వాళ్ళ మదర్. మాట్లాడండి ఆంటీ. మీ కొడుకు గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, వాళ్ళ మామయ్య గారు చెప్తారంట. జస్ట్ లిజన్. బూతులు పోలా అడ్డా గాడిది మాదిరి తయారవుతారు అనుకున్నా. కాకపోతే వాడు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ విధమైనటువంటి రీల్స్ తీసుకుంటూ వాడిని గౌరవం పెంచుకోవడమే కాక మా కుటుంబ గౌరవాన్ని కానీ పెంచడం అనేది మాకు ఆనందంగా ఉంది. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము వచ్చినటువంటి ఈ చిన్న పిక్నిక్ ఏమి ఈ పండగ సందర్భంగా అప్పోస్ ఉగాది కావచ్చు, రంజాన్ పండగ కావచ్చు, ఈ పండగ వాతావరణంలో మా అల్లుడు ఇంతింతై గనుడింతై ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్యకి నేను చెప్పుకుంటాను. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అండ్ అప్కమింగ్ సిరీస్ లో ఈమె యాక్టింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ప్యారీజాన్. చూపించింది. ఈమె వచ్చేసి బాబావలి వాళ్ళ అవ్వ. ఒకసారి బాబావలి మాట్లాడించు. అమ్మమ్మ. యాక్చువల్లీ షీ ఇస్ మై అవ్వ. మా అందరికి ఒకే ఒక పెద్ద దిక్కు, అది మా అవ్వ. లెట్స్ టాక్ విత్ హర్. నాని, तेरा नाम बोल. तेरा नाम बोल. तेरा नाम. तेरा नाम. प्यारीजान बोल. मेरा नाम प्यारीजान. అండ్ ఇప్పుడు చూపించే ఆమెకైతే మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ మన టాబ్లెట్ సిరీస్ లో ఇంకా చాలా వీడియోస్ లో ఆమె మనకి చాలా హెల్ప్ చేశారు. లైక్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఎవరో కాదు, బాబావలి వాళ్ళ పెద్దమ్మ. ప్లీజ్. హాయ్. మా బావలి గురించి చెప్పాలంటే చాలా ఉంది. బావలి గురించి ఏం చెప్పకండి, మీ ఎక్స్పీరియన్స్ మాతో ఎలా ఉందో అది చెప్పండి. అదే ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, అంత టైం లేదు కాబట్టి. మా బావలి బంగారు కొండ. నేనేందంటే నువ్వు ఎండి కొండ. వాడు బంగారం. నేను కొండేమో తెలియదు, అక్క మాత్రం కొండ. ఓకే, ఇప్పుడైతే బాబావలి వాళ్ళ మదర్ తో మాట్లాడదాం. ఆంటీ చెప్పండి. నా కొడుకు బావలి ఇట్లా షూటింగ్ తీస్తాడని నేను ఎప్పటికీ అనుకోలేదు. కానీ ఇప్పుడు బాగా తీస్తాడు. నాకు బాగా నచ్చింది నా కొడుకు. ఇట్స్ వెరీ. అండ్ ఇప్పుడు వచ్చేసి బాబావలి వాళ్ళ బ్రదర్. చాలా సార్లు మా షూటింగ్ కి సపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ హౌసెస్ ని మేము మొత్తం షూటింగ్ కి వాడుకుంటుంటాం. సో ప్లీజ్ ఒకసారి బాబావలి వాళ్ళ బ్రదర్ తో మాట్లాడండి. హలో గైస్, కేసీపీడీ డైరెక్టర్ గురించి మాట్లాడండి. కేసీపీడీ డైరెక్టర్ ఆ సినిమా చూడండి, బాగుంది. ఏమంటే మా కావ్యాన్ని కూడా మిడిల్ క్లాస్ అమ్మాయికి సపోర్ట్ చేయండి. దాంట్లో మా బావలి కూడా యాక్టింగ్ చేస్తాడు. మా కావ్యకి చూసి లైకులు కొట్టండి. మా బావలి గారు కొద్దిగా యాక్షన్ చేస్తుంటాడు.
చూసుకొని ఉండండి. అంతే. అండ్ ఈయన వచ్చేసి మెయిన్ పిల్లర్ క్రేజీ క్రాకర్స్ కి వీడియో తీసే డిఓపి అన్నమాట. ఓకే, అతని మాటల్లో మొత్తం హాయ్, ఐఎమ్ రిహాన్. ఓకే రెహాన్ గారు, లైక్ మీరు చూస్తున్నారు లైక్ డైరెక్టర్ ఆర్ వాట్ ఎవర్ కోవర్కర్స్, లైక్ బాబోలి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అడగమంది నా మధ్యలో నేను చెప్పాలా, కెమెరా ఉన్నాను ఇంకోటి చెప్పాలా? యాజ్ యువర్ విషయం. మన అబద్ధం చెప్పినా వింటారు, నిజం చెప్పినా వింటారు ఆడియన్స్, బట్ మన నిజం చెప్పడం చాలా ముఖ్యం. బాబాలి టాలెంటెడ్ కమ్ అల్లరి ఇలాంటివి అయితే నేను చెప్పను. ఏదో బావాడు వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ అవర్ అక్క? అక్క ఇప్పుడు చెప్పు అక్క. రెడీ? అక్క గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అక్క ఛానల్ గురించి ఎంతో తపన పడి అక్క ఏదో చేయాలనుకుంటుంది, తొక్క అన్నట్టు చెప్తున్నా. కానీ serious. అక్క ఎప్పుడు ఎల్లప్పుడు ఛానల్ గురించి ఏదో ఒకటి చేయాలని అలా కాదు రెహాన్, అలా కాదు రెహాన్. అక్క ఎప్పుడు ఛానల్ గురించి ఎప్పుడు తపన పడుతుంది, ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ న్యూ అని ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. కానీ మాకు తెలిసినంత వరకు అక్క ఏం చేయదు. యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను. కెమెరా తీసేటప్పుడు దాంట్లో ఏలు ఎలా మధ్యలో పెట్టాలి, మొత్తం వీడియోని ఎలా స్మాష్ చేయాలి, మొత్తం కంటెంట్ మంచిగా రాసి పెట్టాలి, ఎలా చెడదవ్వాలి, దీని మీద కోచింగ్ తీసుకుంటున్నాను మిస్టర్ రేహాన్ దగ్గర. ఎట్లా చెప్తా కదా అండి. కావ్య ఫేమస్ బాగా తీస్తాది. నా పెద్ద బిడ్డ చిన్న బిడ్డలు ఎవరు లేరు. చిన్న బిడ్డలు ఒక కొడుకు ఒక బిడ్డ. ఇప్పటి వరకు బాబోల్ గురించి చెప్పేది విన్నారు, అదంతా పెయిడ్, అది మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది బయటికి. వాట్స్ రాంగ్ విత్ యూ పక్కబో. సో ఇప్పుడు నా గురించి చెప్పడానికి మా కోసం కూడా మనుషులు ఉన్నారని వచ్చారు. ప్లీజ్ మాట్లాడండి. హాయ్, కావ్య ఊరుకునే ఉండాలి, సీరియస్ గా చెప్తాను. కావ్య మా ఫ్యామిలీ నంబరు, మాలో కలిసిపోతుంది. నంబర్ ఓకే, ఇంగ్లీష్ ప్రాబ్లం, దట్స్ నాట్ అందుకే వీడియోస్ అంతా బాగా చూడండి. కావ్య అంటే మాకు చాలా ఇష్టం. మీరు కూడా అట్లనే ఇష్టపడి లైక్ కొడతారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు మనం పెద్దవాళ్ళందరితో మాట్లాడేసాం. మాకైతే చైల్డ్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మా సిరీసెస్ లో. దానిల కోసం మేము ఎక్కువగా పిలుచుకునేది వీళ్ళిద్దరినే, తన్ను అండ్ తప్సున్. ఓకే, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఎంత హ్యాపీ అలా ఎప్పుడు ఏందన్నా క్రేజీ క్రాకర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు బాగా వీడియోస్ చేస్తారు. మా అక్క కావ్య, ఇంకా మా అన్న, మా మామ బాలి. ఈ పాప ఇన్నిసార్లు మాతో వీడియోస్ చేసావు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది? బాగా హ్యాపీనెస్ గా అనిపిస్తుంది. మీకు మా గ్రూప్ లో ఎవరైనా ఇరిటేట్ చేసే వాళ్ళు ఉన్నారా షూటింగ్ టైమ్ లో? వాళ్ళ పేరు ఏం భయపడకుండా చెప్పొచ్చు. బావలి అండ్ రిహాన్. ఓకే, మా డిఓపి అండ్ డైరెక్టర్స్ చాలా ఇరిటేట్ చేస్తారు. యాక్చువల్లీ మనందరికి తెలిసిన విషయమే. అండ్ మిమ్మల్ని బాగా చూసుకునేది ఎవరు, అది కూడా చెప్పేసేయండి. కావ్య అక్క. ఇది పెయిడింగ్ అంటే యాక్చువల్లీ హార్ట్ నుంచి వచ్చే వర్డ్స్ కి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బంగారు కొండలకి ఇవ్వాలి మేబీ పేమెంట్స్. ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? యాక్చువల్లీ మా వాళ్ళు చూపించిన ప్రేమకి నా కడుపు నిండిపోయింది. వీళ్ళందరికీ ఎంత ప్రేమ నా మీద ఉందని అస్సలు అనుకోలేను. చెల్లమ్మలు నమ్మకండి. పిల్లలు మనసు పెట్టి తీస్తున్నటువంటి ఈ వీడియోలను పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించాలని, ఆదరించాలని మా బాగోలి నేను మామ మా మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య, మా మేనల్లుడు, మా మేనకొల్లి, కులమతాలకు అతీతంగా, రాగ ద్వేషాలకు అతీతంగా ఈ పిల్లలు తీస్తున్నటువంటి ఈ వీడియోని మీరు పెద్ద మనసుతో ఆదరించి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చేసే
వెబ్ ఈ సిరీస్ వెబ్ సిరీస్లో కానీ సిరీస్లో కానీ ఏదైనా సాంగ్స్లో కానీ చిన్న చిన్న తప్పులుంటే పెద్ద మనసు పెట్టి మీరు క్షమించాలని చెప్పి కానీ హృదయపూర్వకంగా మీకు నేను మనవి చేసుకుంటున్నా. ఇట్లు కే చాంద్ బాషా. Please support and Crazy Crackers and Middle Class Ammai Kavya. Thanks.